భారతదేశం గురించి ఇంతకుముందు టాపిక్‌లో డిస్కస్ అవ్వడం జరిగింది. వాటి పేర్లు, నామాలకు సంబంధించి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశం ద్వీపకల్పం అని ఎందుకంటారు? ద్వీపకల్పం అంటే ఏంది? 3 వైపులా సముద్రాలు ఆవరించి ఉంది. ఒక్కవైపు మాత్రమే భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటారు. మనకు 3 వైపులు ఎక్కడుందంటే అరేబియా సముద్రం వెస్ట్ సైడ్ పశ్చిమాన ఉంది. మనకు దక్షిణాన వచ్చేసి హిందూ మహాసముద్రం, తూర్పున వచ్చేసి బంగాళాఖాతం, ఇట్లా 3 వైపులా ఉంది. ఒక ఉత్తరాన మాత్రమే హిమాలయ పర్వతాలు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని అందుకే ద్వీపకల్పం అంటారు. ఒకవైపు భూభాగం 3 వైపులా సముద్రం ఆవరించి ఉంటే ద్వీపకల్పం అంటారు. అయితే ఎందుకు భూ విజ్ఞాన శాస్త్రంలో ప్రపంచం పురాతనమైనది, దీనికి ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే, భారతదేశంలో ద్వీపకల్పాలు అనేది దక్కన్ ద్వీపకల్పం అంటే దక్షిణ భారత్ అంటారు. కన్యాకుమారి ద్వీపకల్పం అంటే తమిళనాడు అంటారు. తమిళనాడుకు చూడండి, మీరు 3 వైపులా నీళ్లు ఆవరించి ఉంటే కింది భాగంలో వచ్చేసి నీకు హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, అక్కడ వచ్చేసి బంగాళాఖాతం ఆవరించి ఉన్న ప్రాంతం చూస్తాం. కతియవార్ ద్వీపకల్పం అనేది మీకు గుజరాత్లో ఉంటుంది. కచ్ ద్వీపకల్పం అనేది గుజరాత్లోనే ఉంటుంది. కొలాబా ద్వీపకల్పం అనేది వచ్చేసి ముంబైలో ఉంటుంది. అలాగే ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పాలు ఉన్నాయి. అరేబియా ద్వీపకల్పం ఉంది, భారత్ దక్కన్ ద్వీపకల్పం ఉంది, ఆగ్నేయాసియాలో ఇండో చైనా ద్వీపకల్పం ఉంది, అలాగే వచ్చి సోమాలియా ద్వీపకల్పం ఉంది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం అధిక విస్తీర్ణం కలిగి ఉండి ఒక ఖండానికి ఉండే భౌతిక, సాంఘిక, సాంస్కృతిక వైవిధ్యం కలిగి ఉండే ప్రాంతంనే ఉపఖండం అని పిలుస్తారు. కాబట్టి భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు అన్ని దేశాలను కలిపి భారత ఉపఖండంగా పిలుస్తారు. అలాగే ఈ ప్రాంతం దక్షిణాసియా అని పిలవడం జరుగుతుంది. ఈ దేశాలు సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ 1985లో ఒక ప్రాంతీయ కూటమిగా ఏర్పడ్డాయి. 2007లో ఆఫ్ఘనిస్తాన్ దేశంలో సార్క్లో సభ్యత్వం ఇవ్వడం జరిగింది. అంతకుముందు 7 దేశాలు ఉంటే 8 దేశాలుగా సార్క్లో ఉంచింది. ప్రపంచంలో భారత్తో పాటు కొన్ని ప్రాంతాలను కూడా ద్వీపకల్పం అనడం జరుగుతుంది. అదే చెప్పిన స్కాండినేవియా, ఐరోపా, ఐబీరియా, ఐరోపా, అలాగే మధ్య అమెరికా, అలాగే వచ్చేసి ఇండో చైనా, వీటిని అన్నిటినీ భారతదేశ ద్వీపకల్పంతో పాటు ద్వీపకల్పాలు అనడం జరుగుతుంటుంది. అలాగే సరిహద్దుల బౌండరీస్ విషయానికి వచ్చేస్తే మనకు ఇండియాకు ఆగ్నేయంలో బంగాళాఖాతం, నైరుతిలో అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, ఉత్తరాన హిమాలయ పర్వతాలు సరిహద్దులో ఉన్నాయి. భారతదేశ ప్రధాన భూభాగం వచ్చేసి దక్షిణ కొనాల మధ్యలో 3214 కిలోమీటర్లు, అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు కొన నుండి సౌరాష్ట్ర, గుజరాత్కి ఇక్కడ 2933 కిలోమీటర్ దూరంలో ఉన్నది. అలాగే తూర్పు పరమల విస్తరించిన 30% 30 డిగ్రీల రేఖాంశాలకు సమానంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన టాపిక్లో చెప్పుకోవడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.